హలో అండి. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఒక మంచి రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్గా తినే పల్లీతో మనం ఇడ్లీ, దోశ, వడ అలా కాకుండా పల్లీలతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నానండి. సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడి వేడిగా చేసుకోండి, చాలా బాగుంటుందండి. పిల్లలకు స్నాక్గా కూడా, టీ టైం స్నాక్గా కూడా సూపర్గా ఉంటుంది. ఇలా చేసి పెట్టుకున్నారంటే మీరు బయట కొనే అవసరం లేదండి. ఇంట్లోనే చక్కగా చాలా ఇష్టంగా చేసుకోవచ్చు. ఇంకా చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే రెసిపీ అండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి రుచి చూస్తే బయట కొనేవి కాకుండా ఇంట్లోనే ఇలా హైజీనిక్గా హెల్తీగా రెడీ చేసుకుంటారు. ఇలా చేసి పెడితే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారండి. 15 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా టేస్టీగా ఉండే ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో నేను ఇక్కడ 2 కప్పుల పల్లీలు తీసుకుంటున్నానండి. మీరు కప్పు, గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చు. ఒక కప్పు వచ్చేసి నాకు ఇక్కడ 240 గ్రామ్ వరకు ఉంటుందండి. సుమారు ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి ఈ పల్లీలు అయితే. ఇక్కడ నేను 2 కప్పుల దాకా పల్లీలు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి. ఆ పల్లీలు పక్కకు పెట్టుకొని ఇక్కడ నేను 250 గ్రాము, ఒక కప్పు అంటే 2 కప్పులు పల్లీలు తీసుకుంటే ఒక కప్పు దాకా శనగపిండి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. నేను 1/4 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నానండి. దీంట్లో పించ్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి. ఫుడ్ కలర్ అయితే ఆప్షనల్ అండి. ఇక్కడ నేను బయట కొనేటట్టు ఉండాలని ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసుకోవడం వల్ల మనకు చాలా మంచిగా పొంగుతూ వస్తాయండి. అంతకంటే ఎక్కువ వేసే అవసరం లేదు. కొద్దిగా ఉప్పు వేసుకో. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వేసుకున్న తర్వాత విస్కరు లేదంటే స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ వేసుకోవద్దండి. చూసుకుంటూ ఇలా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కన్సిస్టెన్సీ, ఇలా పిండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. నాకు కొద్దిగా వాటర్ తక్కువ అనిపించింది. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఇలా చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒకటేసారి వాటర్ ఎక్కువ వేసుకున్నానంటే బ్యాటర్ పల్చగా మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉండదండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనము 2 కప్పులు పల్లీలు తీసుకున్నాం కదండి. ఈ పల్లీలను దీంట్లో వేసుకోవాలండి. ఈ పల్లీలను వాష్ చేసే అవసరం లేదు, ఉడికించే అవసరం లేదండి. ఎలా తీసుకున్నామో సేమ్ అదే విధంగా ఈ పల్లీలను వేసుకున్న తర్వాత విస్కరు లేదంటే స్పూన్తో ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకునే స్నాక్స్ అండి. ఇలా హెల్తీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే బయట స్నాక్స్ అనేది అస్సలు తినరండి పిల్లలైతే. ఇప్పుడు ఇలా వర్షాకాలం కాబట్టి మనం హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి స్నాక్స్ అయితే. ఇప్పుడు నేను ఇలా స్పూన్ తీసేసి ఇలా నేను చేత్తో బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఉప్పు, కారము అదంతా మనకు చక్కగా పడుతుందండి. మసాలా మొత్తం దీనికి పల్లీకి అయితే చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా 1 బై 1 ఇలా డ్రాప్ చేసుకోవాలండి. అన్నీ ఒకటేసారి ఇలా వేసుకున్నామంటే ముద్దగా వచ్చేస్తుంది. ఇట్లా 1 బై 1 ఇలా మనము ఫ్రీగా ఫ్రై చేసుకోవాలండి. మీకు ప్యాన్లో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. కానీ ఇలా ఫ్రీగా వేసుకుంటే క్రిస్పీగా మంచిగా ఫ్రై అవుతుందండి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. అదే మీరు మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల క్రిస్పీదనం అనేది అస్సలు ఉండదండి. అందుకే మీడియం ఫ్లేమ్లో ఉంచి మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 బై 1 ఇలా వేసుకున్న తర్వాత చూడండి మీకు కడాయికి సరిపోయినంత వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పుతూ మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. అదే మీరు మంటను హై ఫ్లేమ్లో ఉంచితే క్రిస్పీగా అస్సలు ఫ్రై అవ్వండి. ఇలా ఫ్రై అయితే మనకు నురగలు అనేవి చాలా తక్కువగా వస్తాయండి. చూడండి నురగలు అనేవి తగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇలా జాలిగరిటెతో మనం తిప్పుతూ అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చక్కగా ఈక్వల్గా ఫ్రై చేసుకుంటేనే మనకు క్రిస్పీగా వస్తాయి.
ఇప్పుడు ఇలా నురగలు తగ్గిన తర్వాత మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా జాలి గరిటెలో తీసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ అనేది కిందికి వచ్చేస్తుందండి. చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా ఫ్రై అయినా. మీరు కావాలంటే ఒకటి తీసుకొని కూడా చెక్ చేసుకోవచ్చండి. చూడండి ఇలా చూస్తుంటేనే మనకు ఇలా సౌండ్ వస్తుందండి, క్రిస్పీగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న వీటిని మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. ప్లేట్లో మనం ఇలా పేపర్ నాప్కిన్ పెట్టుకొని దాని మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ అయిపోతుందండి. ఇదే విధంగా మంటను లో ఫ్లేమ్ నుంచి మళ్ళీ 1 బై 1 ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఒకటేసారి ఎక్కువగా వేసుకుంటే మీరు ముద్దగా అయిపోయి పచ్చిదనం ఉంటుందండి. ఇలా 1 బై 1 వేసుకుంటే క్రిస్పీగా ఫ్రై అవుతాయి, ఇంకా సపరేట్గా ఉంటాయండి. చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ స్నాక్స్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి. ఇప్పుడు దీంట్లో కొన్ని మసాలాలు వేసుకుందామండి. ఈ మసాలాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. కారం 1/4 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ధనియాల పొడి 1/4 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్, చాట్ మసాలా 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. నేను ఇక్కడ మిరియాల పొడి 1/4 టీ స్పూన్ వేసుకున్నాను. ఉప్పు వేసుకోవాలండి. మీరు కావాలంటే దీంట్లో పెరి మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను వేసాను, ఒకవేళ లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు ఈ మసాలాలు వేసుకోవడం వల్ల మనకు అచ్చం బయట ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇలా ఈ మసాలా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలాలు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చాట్ మసాలా లేకపోతే మీరు దీని ప్లేస్లో ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే మనము ఒక 10-15 రోజుల వరకు కమ్మగా తినేయచ్చండి. కానీ మీరు చేసిన వెంటనే అయిపోతాయి, అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తుంటేనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే అలా ప్లేట్ ఖాళీ చేసేస్తారండి, అంత బాగుంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.